చెప్పి రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మాట్లాడు ఎవరికి రావాల్సిన పర్సెంటేజ్ వాళ్ళకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది దుర్మార్గం కాదా అని విషయాన్ని సందర్భం తెలిపిస్తా ఉన్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, నేను ఏదైతే మాటిస్తా ఉన్నానో మాట నిలబెట్టుకోవాలి నా ప్రధాన ఎజెండా చెప్పినటువంటి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా అండగా ఉండాలని విషయాన్ని కేంద్రంగా తెలియపరుస్తా ఉన్నా. అన్న కాలువ నాగేశ్వర గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ బలహీన వర్గాల పదవులు కానీ బలహీన వర్గాల గుర్తింపు కానీ అనేక సందర్భాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చూడండి. ఇవాళ ఎమ్మెల్యే గుమ్మానికి ఒక బలహీన వర్గం వెళ్తారా మీరు చూడండి. ఇవాళ లేదా ఒక ఎస్సీ వ్యక్తి ఆయన పక్కన కూర్చొని పెట్టుకునే పరిస్థితి ఉందా చూడండి. ఇవాళ లేదా ఏర్పూర్లో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తిని ఇవాళ నియోజకవర్గ ఎమ్మెల్యే పక్కన కూర్చోబెట్టుకున్నాడు చెప్పారండి. ఇవాళ అది లేదు. కానీ కొంతమంది చేత తిట్టించే కార్యక్రమం చేయడం తప్ప పరిపాలనా విధానాన్ని పక్కన పెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ కార్పొరేషన్ పక్కన పోయినాయి. ఇవాళ కార్పొరేషన్ లేవు, కార్పొరేషన్ కుర్చీ లేదని చెప్పారు, కార్పొరేషన్ నిధి లేదని చెప్పారు. మేమంతా కార్పొరేషన్ ఇస్తా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా ఉన్నారు, కుర్చీ ఇస్తా ఉన్నారు. పాపం ఇవాళ ఆఫీసులో వాళ్ళకి ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కి కానీ ఇవాళ 45 కార్పొరేషన్ ఎంతవరకు కూడా లేదు. రజకి కార్పొరేషన్ లేదు, నాయకురావు కార్పొరేషన్ లేదు, ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ లేదు, లేకపోతే ఒడ్డే కార్పొరేషన్ లేదు, మేదల కార్పొరేషన్ లేదు, కుమ్మరి కార్పొరేషన్ లేదు, అనేక కార్పొరేషన్ లేదు. ఏ ఒక్క పాలక మండలి కూడా లేకుండా ఇవాళ అందరినీ కూడా అనుసరించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట మనందరూ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరూ ఉండాలి, అన్న కారు నాగేశ్వర గారికి మనందరూ కూడా అండగా ఉండాలని విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మీరందరూ కూడా తెలియపరచండి. ప్రతి ఒక్కరు కూడా తెలియపరచండి. పరిపాలన విధానం చూపించండి. సూపర్ పరిపాలన చెప్పి మీ దగ్గర పాంప్లెట్ పట్టుకొస్తా ఉన్నారు. అన్ని సక్సెస్ అయిపోయినని చెప్తా ఉన్నారు. ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పోరాటాలు ఫలితంగా తల్లికి 100 వేశారు. కానీ ఎంతమంది చేశారంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి మేము వేసామని చెప్తా ఉన్నారు ఒక తల్లికి. కానీ ఎంతమంది చేశారు? మీరు ఇలా డబల్ కరెంట్ బిల్లు వచ్చేసాయని చెప్పి 300 యూనిట్లు వచ్చేసాయని చెప్పి కలెక్షన్ కలిపేసి వారి 50% కట్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఉందని విషయాన్ని అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో అన్న కారు నాగేశ్వర గారిని అన్న జగన్మోహన్ రెడ్డి గారిని అంటా మీరు ఎప్పుడు కూడా అండగా ఉండాలని విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా